గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. బహుళ అంగారక చతుర్థి నాడు వినాయకుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రత్యేకమైనది. అంగారక చతుర్థి పూజా విధానం: ధ్యానం. బాలార్కరుణకాంతి వామే బాలాం వహన్నం కైలసద్ ఇందీవరహస్తాం గౌరాంగీం రత్నసౌభాఢ్యం దక్షిణే అంకుశవరదానం వామే పాశం చ పాయసపాత్రం నీలాంశుకర సమానః పీఠే పద్మారుణీ తిష్టన్ సంకటహరణ సాయాత్ సంకటపూజాత్ గజాననో నిత్యః. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహనం: ఆగచ్చ విఘ్నరాజేంద్ర స్థానే ఛాత్రస్థిరో భవ. ఆరాధయిష్యే భక్తేహం భవంతం సర్వసిద్ధిదం. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ఆవాహయామి. ఆసనం: విచిత్రరత్నఖచితం దివ్యాంబర సంయుతం స్వర్ణసింహాసనం చారుగృహాణ సురపూజిత. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. పాద్యం: సర్వతీర్థసమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజగృహాణేదం భగవన్భక్తవత్సల. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. పాదయోపాద్యం సమర్పయామి. అర్ఘ్యం: రక్తగంధాక్షతోపేతం రక్తపుష్పైః సుపూజితం మయా దత్తం సురశ్రేష్ఠ సోమార్ధధారిణే నమః. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం: విఘ్నేశదేవ దేవేశ సర్వసిద్ధిప్రదాయక మయా దత్తం గజముఖ గృహాణాచమనీయకం. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం: పాలు కామధేను సముద్భూతం పరమం పావనం పయః తేన స్నానం కురుష్వతం హేరం భగణనాయక. పెరుగు చంద్రమండల సంకాసం సర్వదేవప్రియం దది స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గణనాయక. నెయ్యి ఆజ్యం సురాణామాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గణనాయక. తేనె సర్వౌషధి సముద్భూతం పీయూషమధురం మధు స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గిరిజాసుత. పంచదార ఇక్షుకండ సముద్భూతం దివ్యశర్కరాయాహి అహం స్నపయామి మహాభక్త్యా ప్రీతో భవ శివాత్మజ. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాది సర్వతీర్థేభ్య అనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయాజిష్టదాయక. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః.
వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం కుంకుమాక్తం మయా దేవ ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం. గంధం గృహాణ దేవేశ సర్వసిద్ధిప్రదాయక. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. గంధాన్ ధారయామి. గంధం సమర్పయామి. పుష్పాక్షతలు శాలీయాన్ తండులాన్ శ్వేతాన్ రక్తచందన మిశ్రితాన్ గృహాణ విఘ్నరాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. పుష్పాణి సమర్పయామి. అదాంగ పూజ. గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అకువాహనాయ నమః. ఊరుం పూజయామి. హేరంభాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. 21 పుష్పపూజ. గజాననాయ నమః. మల్లికా పుష్పం సమర్పయామి. విఘ్నరాజాయ నమః. మాలతీ పుష్పం సమర్పయామి. లంబోదరాయ నమః. పున్నాగ పుష్పం సమర్పయామి. శివాయ నమః. బిల్వపుష్పం సమర్పయామి. వక్రతుండాయ నమః. చంపక పుష్పం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః. కపిద్ధ పుష్పం సమర్పయామి. వటవే నమః. కరవేర పుష్పం సమర్పయామి. గణేశాయ నమః. భూకాంచన పుష్పం సమర్పయామి. విఘ్ననాశినే నమః. వకుళ పుష్పం సమర్పయామి. వికటాయ నమః. పారిజాత పుష్పం సమర్పయామి. వామనాయ నమః. మందార పుష్పం సమర్పయామి. సర్వాదిదేవాయ నమః. కేతకీ పుష్పం సమర్పయామి. సర్వార్థనాశనాయ నమః. శమీ పుష్పం సమర్పయామి. సర్వదేవాధిపతయే నమః. శతపత్ర పుష్పం సమర్పయామి. విఘ్నహంత్రే నమః. రక్తకరవీర పుష్పం సమర్పయామి. ఏకదంతాయ నమః. కలహార పుష్పం సమర్పయామి. కృష్ణపింగళాయ నమః. పద్మపుష్పం సమర్పయామి. పాలచంద్రాయ నమః. నింబపుష్పం సమర్పయామి. గణేశాయ నమః. కదంబ పుష్పం సమర్పయామి. శంకరసుగుణవే నమః. పాటలీ పుష్పం సమర్పయామి. చింతామణయే నమః. అర్కపుష్పం సమర్పయామి. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. 21 పుష్పాన్ని 21 పుష్పాన్ని పూజయామి. 21 పత్రపూజ. సుముఖాయ నమః. మాసీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహదీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. వికటాయ నమః. కరవేరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః. దాళిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. పాలచంద్రాయ నమః. మరవకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. యుభవక్త్రాయ నమః. సమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. సంకటహర గణేశ్వరాయ నమః. 21 పత్రాన్ని పూజయామి. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః.
ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధియే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళసుస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం భవాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగరగణ్యాయ నమః, ఓం అగరపూజ్యాయ నమః, ఓం అగరగామినే నమః, ఓం నేత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిద్ధవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాది దానభూవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనదియే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖయే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీమేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వధృతే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంత చితచిత్ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పటే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థిలభతే విద్యాం ధనార్థిలభతే ధనం పుత్రార్థిలభతేన్ పుత్రాన్ మోక్షార్థిలభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఇది శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. గౌరీ పూజ. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం
శైలపుత్రీం యశస్వినీం సింహస్కందసమారూఢాం నానాలంకారభూషితాం చతుర్భుజాం మహాదేవీం నాగయజ్ఞోపవీతినం శంఖసారంగసమాయుక్త వామపాణిద్వయాన్వితాం చక్రం చ పంచబాణం చ దదతీం దక్షిణేకరే రక్తవస్త్రపరిధానం బాలార్కసదృశీతనుం నారదార్ధ్యైర్మునిగణైః సేవితాం భవసుందరీం త్రిబళవలయోపేతం నాభినాళమృణాలినీం రత్నద్వీపే మహాద్వీపే సింహాసనసమన్వితే ప్రఫుల్లకమలారూఢాం ధ్యాయేత్తాం భవదేహినీం నమస్తేస్తు మహాదేవీ కృపయా పాహి నః సదా విద్యాప్రదానసమయే శరదిందుశుభ్రాం లక్ష్మీప్రదానసమయే నవవిద్రుమాభాం విద్వేషివర్గవిజయే తు తమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. ఓం గౌర్యై నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. సమస్త షోడశోపచారాం మనసా సమర్పయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషైః పూజయామి. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణమంగళాదీపం మీసపుత్ర నమోస్తుతే. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం సుగంధాన్ సుకృతాంశైవ మోదకాన్ ఘృతపాలితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ జనముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ సోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఋతం త్వా సత్యేన పరిషంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం భోగీఫలైः సకర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. నీరాజనం సమర్పయామి. దూర్వాయుగ్మ పూజ. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మంత్రపుష్పం. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా. నమో నమస్తే విఘ్నేశ సర్వవిఘ్నం నివారయ. నమస్కరోమి విఘ్నేశ సర్వకామార్థసిద్ధయే. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఛత్రచామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమస్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సంకటహర గణేశ్వర దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. వ్రతకథలు. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని
అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండను అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజం ఏదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాలలోకెల్లా శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకటహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ళ బియ్యాన్ని పోయాలి. ఎండు ఖర్జూరాలు 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము, అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. 12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశమండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాకం నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడు మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలి అని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకటహార గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యాన్ని తన వారికి ధారపోయాలని అనుకొని, ఓ గణనాథ, నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడు అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక పర్యాయం చేసిన వ్రతఫలం వలనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాలను ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు.
ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పధర్మా. వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతూ ఉండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరివొందుతూ తిలకింపసాగాడు. ఇంద్రుని చూచి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలోనే అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకటహార గణేశ వ్రతం చేశారో వారి పుణ్యాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించాడు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి అంటే స్వనంద లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యాన్ని తనకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఈలోపు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. అంటే ఆవిడ దేహం మించి వీచిన గాలి సోకితేనే విమానం బయలుదేరిపోయింది. తెలిసి చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీదకి ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకులే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేశాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరుగల పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాచి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా
సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. పరమపాపి అయినప్పటికీ మాఘబహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తే ఆయన చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు. కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితులను పతనమవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీ గణేశాయ నమః. స్వస్తి. ఇప్పుడు అర్ఘ్యాలు కూడా ఇవ్వాలి. ఆ మంత్రాలను చూద్దాం. అర్ఘ్యములు. అస్మత్ అచరిత వ్రత సంపూర్ణ ఫల సిద్ధ్యర్థం గణపతి చంద్రార్ఘ్యం అహం కరిష్యే. చేతిలోనికి అక్షతలు, పువ్వులు, జలం తీసుకొని ఈ క్రింద ఇచ్చిన గణపతి అర్ఘ్యాలని ఒక్కొక్కటి 4 సార్లు ఇవ్వాలి. గౌరీసుత నమస్తేస్తు సర్వసిద్ధిప్రదాయక సర్వసంకట నాశార్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే. శ్రీ సంకటహర గణపతియే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. నాసాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం. తత్ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహం. శ్రీ సంకటహర గణపతియే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీ సంకటహర గణపతియే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. కుడి చేతిలోకి తెల్ల బియ్యము, ఆవు పాలను తీసుకొని ఈ క్రింద ఇచ్చిన చంద్రుడి అర్ఘ్యాలని ఒక్కొక్కటి ఒకసారి ఇవ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణియ సహిత ప్రభో. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. నమస్తే రోహిణీసాయ సుధారూపానిసాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. క్షీరసాగర సంభూత సుధారూపానిసాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ శ్రీ సంకటహర గణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదో భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయః. అపుత్రః పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఉద్వాసన. నమస్తే విఘ్నరాజాయ
నమస్తే విఘ్ననాశన. గృహాణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవ యథాసుఖం. శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. యథాస్థానముద్వాసయామి పునరాగమనాయ చ.